అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? చాలాసార్లు మనం అనుకుంటాము, అదేంటి నేను ప్రణాళిక వేశాను అది జరగట్లేదు, లేక మనుషులు నేను అడిగాను అది జరగట్లేదు, మరి నేనేం ప్లాన్ చేయాలనుకుంటున్నావా? గో టు గాడ్. దేవుడు వేసిన ప్రణాళిక, ప్లాన్ బి ఉండదు, ప్లాన్ సి ఉండదు, ఒకటే ప్లాన్. ఆ ప్లాన్ ఖచ్చితంగా సఫలమవుతుంది. ఈరోజు వాగ్దానం విందాము. సామెతలు 19వ అధ్యాయము 21వ వచనం. నరుని హృదయంలో ఆలోచనలు అనేకముగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. యెహోవా యొక్క తీర్మానమే స్థిరం అనే మాట ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఏది ఇచ్చినా స్థిరంగా ఇస్తాడు. ఫస్ట్ థింగ్, దావీదుకి దేవుడు సింహాసనం ఇచ్చాడు, అది స్థిరంగా ఉంచాడు. దానియేలుకి దేవుడు పొజిషన్ ఇచ్చాడు, అది స్థిరంగా ఇచ్చాడు. దానియేలుని చాలామంది తీసేద్దాం ఆ పొజిషన్ నుంచి అని ప్రయత్నం చేశారు, కానీ వారి వల్ల కాలేదు. దేవుడు ఇచ్చిన పొజిషన్ ఎవ్వరూ తీసుకోలేరు, ఎవరూ కూల్చలేరు. అలాగే అంతమంది కన్యకలు ఉండగా, అంతమంది అందమైన స్త్రీలు ఉండగా, దేవుడు ఎస్తేర్ని ఎన్నుకొని ఆ రాజ్యానికి 127 సంస్థానాలకు ఆమెని రాణిగా దేవుడు స్థిరపరిచాడు. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. అలాగే నీ జీవితంలో కూడా, నీ జీవితంలో ఫ్రెండ్సే కావచ్చు, లేకపోతే నీ లైఫ్ పార్ట్నరే కావచ్చు, దేవుడు ఇచ్చింది మీరు తీసుకున్నట్లయితే అది స్థిరంగా ఉంటుంది. ఫీలింగ్స్ బట్టో, ఎమోషన్స్ బట్టో, రిలేషన్షిప్స్ బట్టో, లేక నాకు ఆ అబ్బాయి నచ్చాడనో, లేక ఈ అమ్మాయి నచ్చింది కాబట్టి మేము కలిసి జీవిస్తాం అనేది కొన్నిసార్లు మన ప్లాన్స్ వేసుకొని బ్రేకప్స్ అయిపోయి బ్యాడ్ రిలేషన్షిప్స్కి వెళ్ళిపోయి, లేక మనం అనుకున్న వెంచర్ స్టార్ట్ చేసి దేవుని నిర్ణయం లేకుండా, దేవుని యొక్క మాట లేకుండా, దేవుని యొక్క ఉద్దేశం తెలియకుండా నువ్వు వేసుకున్న ప్రతి ప్లాన్, మనుషుల ప్లాన్ నిలవదు. అయితే నువ్వు దేవుని అడుగు, ఎందుకంటే ఆయన ఏది తీర్మానం చేస్తాడో అది స్థిరంగా ఉంటుంది. అందుకే యెషయా 14:27లో నేను వేసిన ప్లాన్ని, లేక నేను ఉద్దేశించిన ఉద్దేశాలను రద్దుపరచేవాడు లేడు అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. సో ఈరోజు వాట్ ఆర్ యూ ప్లానింగ్ ఇన్ యువర్ లైఫ్? కెరియర్ పాత్, ఏ కెరియర్ తీసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు? కూర్చో దేవుని సన్నిధిలో, ప్రభా నువ్వు చూపించిన ఆయన, నేను ఏ కెరియర్లో వెళ్ళాలో ఆ ద్వారం తెరవండి, ఆ మార్గం తెరవండి. దేవుని ముందు ఏ ద్వారం ఆగదు. దేవుడు ద్వారం తెరుస్తే ఎవ్వరు జాలరు. కాబట్టి నువ్వు దేవుని అడిగినట్లయితే ఆయన స్థిరపరుస్తాడు. సో ఆయన నీకు ఇచ్చింది నిలిచిపోతుందని మైండ్లో భద్రంగా దాచిపెట్టుకో. ఎందుకంటే ఆయన ఇస్తే నిలుస్తుంది. ఆయన నీకు ఏది ఇస్తే అది నిలబడుతుంది. అది జాబే కావచ్చు, లైఫ్ పార్ట్నరే కావచ్చు, ఇల్లే కావచ్చు, భూములే కావచ్చు, పొజిషనే కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దేవుడు ఇచ్చేది ఎవ్వరూ తీసుకోలేరు. అందుకే బైబిల్లో యేసు ప్రభు ఒక చక్కని మాట చెప్తా ఉంటాడు. ఏమని కోట్ చేస్తారంటే, దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరు చేయలేరు. అది దేవుని యొక్క తీర్మానం. సో ఈరోజు నువ్వు యవనస్తురాలుగా ఉండి, లేక యవనుడుగా ఉండి ఎవరిని పెళ్లి చేసుకుందామని నువ్వు ఎమోషన్స్తో వెళ్ళి, ఫీలింగ్స్తో వెళ్ళిపోయి, బోల్దా పడిపోయి, అయ్యో నేను తప్పు అడుగులు వేశాను అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి దేవుని దగ్గరికి వెళ్తే తొట్టిల్లకుండా దేవుడు నేను కాపాడుతాడు. 119వ కీర్తన 165వ వచనంలో, వారు తూలి తొట్టిల్లటకు కారణమేమి ఉండదు, ఎందుకంటే దే లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో టుడే లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అయ్యా నీ ప్లాన్ ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, ఈ విషయంలో నీ పెద్ద ఆయనగా నాకు చెప్పు, నీ యొక్క ఆలోచన ఏంటి చెప్పు ప్రభా, వాట్ ఈస్ యువర్ సే ఆన్ దిస్ అని నువ్వు అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు బయలుపరుస్తాడు, మాట్లాడతాడు. మాట్లాడాలని ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, మేము ఏ ప్లాన్లు వేసుకోవాలో, మేము ఎక్కడ ఉండాలో, ఎక్కడ చదువుకోవాలో, ఎక్కడ జాబ్ చేయాలో, ఎవరిని పెళ్లి చేసుకోవాలో, జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా, హైయర్ స్టడీస్కి వెళ్ళాలా, ఆ దేశానికి వెళ్ళాలా, ఈ దేశానికి వెళ్ళాలా అని ఎన్నో ప్రణాళికలు, ఎన్నో ప్లాన్స్, ఆప్షన్స్ పెట్టుకున్న బిడ్డలతో నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు. ఎన్ని ప్లాన్స్ ఉన్నా, ఆప్షన్స్ ఉన్నా, మనుషులకైతే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అని చాలా ఆప్షన్స్ ఉండవచ్చేమో, కానీ నీ ఆప్షన్ అయినా ప్రభా, నీవు చెప్పే ప్లాన్ అయినా అయ్యా స్థిరంగా ఉంటుందని చెప్పావు. ఈరోజు ఎవరైతే సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారో వారితో నువ్వు మాట్లాడావు నాయన ప్రభా. ఈరోజు నుంచి మంచి ప్రణాళికలో వారు ఉంటకు సహాయం చేసి నడిపించమని, అలాగే నాయన ప్రభావాన్ని ఆయా అంచెలంచెలుగా దీవించమని ఈ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే కింద కమెంట్లో, వాట్ గాడ్ గివ్స్ ఇట్ స్టాండ్స్, వాట్ మ్యాన్ గివ్స్ ఇట్ షిఫ్ట్స్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.